హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ వచ్చేస్తుందండి. అందుకనే ఈ వీడియోలో ఉగాది పండుగ రోజున పూజ ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఉగాది పండుగ రోజున ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజించాలి, ఉగాది పచ్చడి తినవలసిన సమయం ఏమిటి, తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏమిటి, అసలు ఈ సంవత్సరాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. వీడియోని మొత్తం చూసినట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ కూడా రాకుండా ఉంటాయి. ముందుగా అయితే ఈ కొత్త సంవత్సరంలో మనకంతా కూడా మంచి జరగాలని, మనం అనుకున్న పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, ఎప్పటి నుంచో కలగంటున్న కళ ఈ సంవత్సరం తీరాలని, అన్నింట్లో విజయం సాధించాలని, మనందరం కూడా అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందకరమైన జీవితం ప్రతి ఒక్కరికి కలగాలని, ఈ కొత్త సంవత్సరం ఒక తీయని జ్ఞాపకంగా ఉండాలని, మర్చిపోలేని సంవత్సరంగా మారాలని కోరుకుంటూ మీ అందరికీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. హిందువులకి ఎంతో ఇష్టమైన పండగే ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ నుండి కొత్త తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ ఉగాది రోజే సృష్టి జరిగిందని, నక్షత్ర గమనం ప్రారంభమైందని మనకి పురాణాలు చెప్తున్నాయండి. అందుకనే తెలుగు నూతన సంవత్సరం మనకి ఉగాది నుండే ప్రారంభమవుతుంది. అయితే ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం కూడా చైత్ర మాసంలో పాడ్యమి తిథి రోజున వస్తుంది. ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం పాడ్యమి తిథి రోజున వచ్చింది. ఇంతటితో శ్రీ శోభాకృత నామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ క్రోధీ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. మన తెలుగు కొత్త సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ క్రోధీ నామ సంవత్సరం అండి. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే ఉగాది పండగకి ఇల్లంతా కూడా ముందుగానే శుభ్రపరచుకొని, పూజా మందిరాన్ని కూడా అలంకరించుకొని, గడప దగ్గర పూజ చేసి అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలండి. ఈ రోజున అందరం కూడా తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని స్వామి అమ్మవార్లకి పూజ చేసిన అనంతరం ఉగాది పచ్చడి తప్పకుండా స్వీకరించాలి. అయితే ఈ పూజ చేయడానికి ముందుగానే గడప పూజను అయితే చేయాలండి. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో మన ఇంట్లో అన్ని కూడా సుఖాలే, సంతోషాలే, విజయాలే రావాలని కోరుకుంటూ మనం ముందుగా గడప పూజనైతే చేయాలి. అయితే గడప పూజ ఎలా చేయాలనేది నాకు వీలుంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. గడప పూజ అయిన తర్వాత పూజా మందిరంలో ఉగాది పూజనైతే చేసుకోవాలి. దీనికి పీఠం అది ఏం అవసరం లేదండి. మామూలుగా మనం పూజా మందిరంలోనే పూజనైతే చేసుకోవచ్చు. అయితే ముందుగా పూజా మందిరాన్ని ఇలా బియ్యం పిండి ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలండి. మీకు ముగ్గు వేసే అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా ముగ్గు వేయండి. లేదు అంటే మీరు ఎప్పుడు పూజ ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు. నేనైతే మా పూజా మందిరాన్ని ఇలా అలంకరించుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఈరోజు మంగళవారం వచ్చింది కదా. అయితే మంగళవారం రోజున పూజా మందిరంలో ఉన్న వస్తువులు ఏవి కూడా కదిలించకూడదు కదా. మరి ముగ్గులు ఎలా వేసుకోవాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఉగాది పండగకి ముందుగానే మీరు అన్నీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. ఉగాది పండుగ రోజున క్లీన్ చేయకూడదు. కానీ మనం తీసిన వస్తువులు అంటే ముందుగానే క్లీన్ చేసిన వస్తువులు ఈ రోజు ముగ్గులో పెట్టుకొని ఈ వస్తువులన్నీ కూడా పెట్టి పూజనైతే చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే మనకి ముందు రోజు కొత్త అమావాస్య వస్తుంది కదండి. మరి ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదా. మళ్ళీ ఉగాది పండుగ రోజున మళ్ళీ ఇవన్నీ కూడా కదిలించి మళ్ళీ ఇవన్నీ తీసి ముగ్గులో పెట్టుకొని పూజ చేయాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. అలా అస్సలు చేయకూడదండి. మీరు ముందు రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసినట్లయితే ఉగాది పండుగ రోజున అమ్మవారిని, స్వామివారిని, అందరి దేవతల్ని అలానే ఉంచి అక్కడున్న పువ్వుల్ని మాత్రమే తీసి కొత్త పువ్వులు పెట్టి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ముందు రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయలేకపోయారో ఈ ఉగాది పండుగ రోజున ఈ విధంగా అన్నీ కూడా పూజలో పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఈరోజు మా పూజా మందిరంలో పెట్టుకోవడం కోసమని ఒక వస్తువుని అయితే తెప్పించుకున్నానండి. అదేంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్వామివారి ఫేస్తో ఉన్నటువంటి శంకు చక్రాలండి. ఈ శంకు చక్రాలని మన పూజా మందిరంలో పెట్టుకుంటే ఎంత కళగా ఉంటుందంటే ఆ స్వామివారే మన మందిరంలో కొలువై ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను, మీకే తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి. ఈ శంకు చక్రాలు అయితే రెడ్ కలర్లో చూడటానికి చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. దీనిపైన ఇలా స్టోన్ వర్క్ అయితే చేశారండి. చూడటానికి అయితే చాలా బాగుంది. అలాగే మధ్యలో గోల్డెన్ కలర్ కూడా వచ్చింది. అందుకని చాలా బాగున్నాయి శంకు చక్రాలు. ఇంకా మధ్యలో స్వామివారి ఫేస్ వస్తుందండి. చూస్తున్నారు కదా స్వామివారి ఎంత అందంగా ఉన్నారో. స్వామివారి ఫేస్కి అయితే ఇంకా ఎక్కువ వర్క్ అయితే చేశారండి. అందుకనే స్వామివారు చాలా బాగున్నారు.
స్వామివారి ఫేసు కిరీటం రెండు సపరేట్గా వస్తాయండి. రెండు అటాచ్ చేసి పెట్టుకోవాలి. అయితే ఈ స్వామివారి ఫేస్ ప్లేస్లో మనకి నామం అనేది కూడా వస్తుందండి. వైట్ కలర్లో నామం వస్తుంది. అయితే నాకు నామం కాకుండా నాకు స్వామివారి ఫేస్ పెట్టుకుంటేనే పూజా మందిరం కలగా ఉంటుంది, స్వామివారు ఉన్నట్టుగా అనిపించిందండి. అందుకని నేను ఇదే తీసుకున్నాను. వీటికి బ్యాక్ సైడ్ ఇలా డబల్ టేప్ అయితే ఉంటుందండి. దానికి ఉన్న కాగితం తీసేసి మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ స్టిక్ చేసేసుకోవడమే. నేనైతే వీటిని కేవీఎస్ కలెక్షన్ వారి దగ్గర నుండి అయితే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీరి కోసం చెప్పాను కదండి. వీరి దగ్గర అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి. ప్రోడక్ట్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయండి. నాకైతే చాలా బాగా నచ్చుతాయి. ఏది తీసుకున్నా తీసుకోకపోయినా ఈ శంకు చక్రాలను అయితే తీసుకోండి. మీ పూజా మందిరం చాలా కలగా కనిపిస్తుంది. ఇంకా వీటి ప్రైస్ డీటెయిల్స్, అలాగే వీరి కాంటాక్ట్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. స్వామివారిని పెట్టిన తర్వాత మా పూజా మందిరం ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా తర్వాత పూజా మందిరంలో సామాగ్రి అన్నీ కూడా పెట్టుకుంటున్నానండి. ఇంకా మీ పూజా మందిరంలో అయితే ఏ సామాగ్రి పెట్టుకుంటారో అన్నీ కూడా పెట్టుకోండి. ఈరోజు ఉగాది కాబట్టి ఎంతో విశేషమైన రోజు కాబట్టి ఎవరైతే కుబేర కుండలు, ధనలక్ష్మి కొంచెం పెట్టుకోలేదో వాళ్ళు ఈ ఉగాది రోజున పెట్టుకోండి. చాలా చాలా మంచిది. వీటిని ఎలా పెట్టుకోవాలనేది కూడా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, చూడండి. పూజా మందిరంలో మనం చాలా సామాగ్రి పెట్టుకుంటాం కదండి. పూజ చేయడానికి కూడా ప్లేస్ లేనంతగా అంతా కూడా నింపేస్తాము. అయితే నేను ఇక్కడ కొన్ని సామాగ్రి నేనేం పెట్టుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను. ఇక్కడ శివలింగం, అలాగే అన్నపూర్ణాదేవి, అలాగే ధనలక్ష్మి, కొంచెం సాయిబాబా అన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయండి. ఇంకొక సైడ్ వచ్చేసి సింహాసనంలో చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా నేను సింహాసనంలో పెట్టుకుంటాను. ఇంకా తర్వాత గౌరీదేవి సెట్ను కూడా నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇంకా మధ్యలో వచ్చేసి శ్రీ లక్ష్మీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకుంటానండి. మీ దగ్గర విగ్రహాలు అవి ఉంటే ఈ విధంగా పెట్టుకోండి. ఒకవేళ కొత్త తీసుకున్నట్లయితే ఈ ఉగాది రోజునే పూజా మందిరంలో పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేయండి. చాలా చాలా మంచిది. ఇంకా తర్వాత నాకు ఎంతో ఇష్టమైన స్వామివారి పాదాలండి. స్వామివారి పాదాలు ఇంట్లో పెట్టుకోవడం వలన ఆ స్వామివారు మన ఇంట్లోనే కొలువై ఉన్నట్టుగా అనిపిస్తుందండి. అందుకని నేను స్వామివారి పాదాలను అయితే నేను తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా, నేను ఈరోజే స్వామివారి పాదాలని నేను పూజా మందిరంలో పెట్టుకుంటున్నాను. స్వామివారి పాదాలు తాకి దండం పెట్టుకుంటే తిరుపతిలో ఉన్న స్వామివారి పాదాలనే తాకినట్టుగా మనం ఫీల్ అవుతామండి. నాకైతే అలానే అనిపిస్తుంది. అందుకని నేను ఈ స్వామివారి పాదాలని ఈ ఉగాది రోజున నేను పెట్టుకోబోతున్నాను. అలాగే రీసెంట్గా తీసుకున్న స్వామివారి శంకు చక్రాల అఖండ దీపం కూడా నేను ఈరోజే పెట్టుకుంటున్నానండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి వీడియోలో, ఉగాది రోజున ఏ సామాగ్రి పెట్టుకోవాలనేది. ఈరోజు ఏవైనా కొత్త పూజా సామాగ్రి ఏవైనా సరే తీసుకున్నట్లయితే ఈరోజు పూజలో పెట్టుకోండి. అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకోండి. ఇంకా వీటితో పాటు మీరు ఏ కుందుల్లో దీపారాధన చేయాలనుకుంటున్నారో ఆ కుందులన్నీ కూడా పెట్టుకోండి. అయితే దీపాలు ఈరోజు ఇన్నే పెట్టుకోవాలనేది ఏమీ లేదండి. ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. అసలే కొత్త సంవత్సరం, ఎంతో శుభదినం. అందుకని ఈ రోజున ఎక్కువ దీపాలతో దీపారాధన చేసుకోండి. ఇల్లంతా కూడా చాలా కళగా ఉంటుంది. ఇంకా ఈరోజు ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. మంగళవారం కదా, అందుకని శుక్రవారాల్లో ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం పెట్టుకుంటే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు అవి లేకుండా ఉంటాయి. అందుకని ఉప్పు దీపం కూడా పెట్టుకోండి. అయితే ఈ ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలనేది అందరికీ తెలిసిందే కదా. అయితే తెలియలేని వారి కోసం చెప్తున్నాను. ముందుగా ఒక తమలపాకు తీసుకొని ఒక ప్రమిద తీసుకోండి. ఈ ప్రమిదకి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లవి పెట్టుకోండి. మీరు ఈ ప్రమిద పాతదైనా తీసుకోవచ్చు, కొత్తదైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రమిద నిండా కల్లుప్పు వేసుకోవాలి. ఈ కల్లుప్పు పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలుంచి మరొక 2 చిన్న ప్రమిదలు తీసుకోవాలండి. ఒక ప్రమిద పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా అక్షింతలు వేసి తర్వాత ఇంకొక ప్రమిద దానిపైన పెట్టుకోవాలి. ఇంక దీంట్లో ఆయిల్ వేసి 2 ఒత్తులు వేసుకోవాలి. ఇంతేనండి. ఈ విధంగా ఉప్పు దీపం అయితే పెట్టుకోవాలి. అయితే ఈ ఉప్పు దీపం ఒకటి పెట్టుకున్నా చాలండి. అయితే నేను ఈరోజు 2 దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత పూజా మందిరంలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం దగ్గర నేను ఇలా స్వామివారికి ఇష్టమైన గరికని పెట్టి స్వామివారిని పెట్టుకుంటున్నానండి. ఇది శ్వేతార్క గణపతి. మా పూజా మందిరంలో ఈ శ్వేతార్క గణపతిని ఉంచుకుంటానండి. ఏవైనా పూజలు పీఠం వేసి చేయాల్సి వస్తే మాత్రం ఇంకొక వినాయకుడు విగ్రహాలు అయితే నేను పెట్టుకుంటానండి. ఎందుకంటే పీఠం దగ్గరికి మళ్ళీ పూజా మందిరం దగ్గరికి అలా అన్నిసార్లు నేను స్వామివారిని అలాగే అమ్మవారిని నేను కదిలించను. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు పువ్వులతో స్వామివారిని అలంకరిస్తున్నానండి. మీకు కూడా ఈరోజు తెల్ల జిల్లేడు పువ్వులు గరిక దొరికినట్లయితే తప్పకుండా స్వామివారికి సమర్పించి పూజనైతే చేసుకోండి. అలాగే ఆ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన గన్నేరు పువ్వులతో, తులసి దళాలతో, పసుపు పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించుకుంటున్నానండి. మీకు దొరికిన పువ్వులతో స్వామి అమ్మవారిని అలాగే మీ పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోండి.
అసలు ఉగాది పండుగ అంటే ఏంటి అంటే అందరికీ గుర్తొచ్చేది షడ్రుచుల కలయిక అయినటువంటి ఉగాది పచ్చడే కదండి. కానీ ఈరోజు ఉగాది పచ్చడి తినే ముందు ఈ ఉగాది రోజున ఉగాది పండుగని ఎందుకు జరుపుకోవాలని అంటే ఈరోజే బ్రహ్మ 7 వింతలు ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని సృష్టించాడు. వేదాలను దొంగలించిన సోమకుణ్ణి విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ సోమకుణ్ణి వధించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకి అప్పగించిన రోజే ఉగాది. ఈ రోజు నుండే బ్రహ్మ సృష్టి చేయడం మొదలుపెట్టాడు. ఈ ఉగాది రోజున సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తుని సంపూర్ణంగా సృష్టించాడు. అందుకనే మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది ఉగాది పండుగతోనే ప్రారంభమవుతుంది. ఇంకా స్వామి అమ్మవార్ల దగ్గర ఈరోజు కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమల్ని ఇలా నిండుగా ఉండేటట్టు పెట్టుకోవాలండి. అలాగే మీ దగ్గర ఏనుగులు అవి ఉంటే అవి కూడా పూజా మందిరంలో పెట్టుకోండి, చాలా చాలా మంచిది. అలాగే ఈరోజు మంగళవారం కదండి, ప్రతి మంగళవారం కూడా నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దీపాన్ని అయితే వెలిగిస్తాను. మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలని అంటే మంగళవారం పూట తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ గుడికి వెళ్ళలేని వారు ఇలా ఇంట్లోనే స్వామివారి దీపాన్ని వెలిగించి ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి ఉంటే వాడండి. ఈరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. ఆవు నెయ్యి లేకపోయినట్లయితే కొబ్బరి నూనెతో కానీ లేదంటే నువ్వుల నూనెతో అయినా సరే చేయొచ్చు. అలాగే పూజా మందిరంలో మనం తప్పకుండా ఇలా నిండుగా ఉన్న బిందుతో నీళ్ళు అయితే పెట్టుకుంటాం కదండి, ఈ రోజు కూడా తప్పకుండా మర్చిపోకుండా పెట్టుకోండి. ఇంకా ఈ ఆయిల్లోనే సువాసన వచ్చే ఏవైనా మీ దగ్గర ఆయిల్స్, లోటస్ ఆయిల్ కానీ లేదంటే శాండల్వుడ్ లిక్విడ్స్ కానీ జవ్వాది లిక్విడ్స్ కానీ ఇలా ఏవైనా ఉంటే వెయ్యండి, మంచి సువాసన వస్తుంది. ఆ అమ్మవారికి ఆహ్వానం పలికే విధంగా సువాసన వస్తే తప్పకుండా ఆ అమ్మవారు మన ఇంట్లో అడుగు పెడుతుంది. అందుకనే మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ లిక్విడ్స్ కానీ ఇలా ఏవైనా ఉంటే పూజలో అక్కడక్కడ రాయండి, వెయ్యండి. నేనైతే మా పూజా మందిరంలో నేను ఏమైతే పెట్టుకుంటానో అన్నీ కూడా నేను పెట్టేసుకున్నానండి. అయితే మీరు ఇలానే పెట్టుకోవాలని అయితే నేనేమీ చెప్పట్లేదండి. మీ దగ్గర ఉన్న వస్తువులనే పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే చెప్తున్నానండి. మీకు నచ్చిందని అనుకుంటే మీరు ఇలా చేసుకోవచ్చు, లేదు అంటే మీ పద్ధతిలోనే మీరు పూజనైతే చేసుకోండి. ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా వినాయకుడి దగ్గర పెట్టుకున్న దీపాన్ని వెలిగించి ఆది దేవుడైనటువంటి విఘ్నేశ్వరుడిని ముందుగా మనం పూజించాలి. ముందుగా ఆ స్వామివారి శ్లోకాలు శుక్లాం వరదరం విష్ణుం లేదా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ఇలా ఏమైనా శ్లోకాలు వస్తే మనసులో తలుచుకొని ఆ స్వామివారికి గరికతో కానీ లేదంటే అక్షింతలతో కానీ పువ్వులతో కానీ ఆ స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఈరోజు వినాయకుడి అష్టోత్తరాలు చదువుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకనే మీకు టైం లేదనుకున్నా సరే అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని పూజనైతే చేసుకోండి. అలా చేసుకోలేని వారు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి ఏదైనా నైవేద్యం సమర్పించండి. అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ అటుకులు కానీ ఇలా ఏవైనా సరే స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ధూపం చూపించి హారతనివ్వండి. ఇప్పుడు కొద్దిగా చేతిలోకి అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాలపైన వేసి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. మగవారైతే గుంజీలు తీయండి. ఈ కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి ఆటంకాల విఘ్నాలు లేకుండా మేము అనుకున్న పనులు సకాలంలో జరగాలని అన్నింట్లో విజయం సాధించాలని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఇలా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఉగాది పండగకి సంబంధించిన పూజనైతే ప్రారంభించాలండి. అయితే ఉగాది పండగ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అని అంటే ఈ దేవుణ్ణే పూజించాలి అనేది అయితే ఏమీ లేదండి. మీకు ఏ దైవం అయితే ఇష్టమో ఆ దైవానికి మీరు పూజనైతే చేసుకోవచ్చు. లేదా మీ కుల దేవతకైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. లేదా ఉగాది పండగ ఏ వారంతో వస్తుందో ఆ వారానికి సంబంధించిన దేవుళ్ళకి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. మనకి ఈ సంవత్సరం ఉగాది పండుగ మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అలాగే ఆంజనేయ స్వామి వారిని పూజిస్తాము. మీరు ఆ దేవుళ్ళకైనా పూజ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏ దేవుడైతే మీకు నమ్మకం ఉంటుందో మీ కోరికలన్నీ తీర్చుతారో ఆ దేవుడికి మీరు పూజనైతే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెట్టుకున్న దేవుళ్ళందరినీ కూడా పూజిస్తాను. ముందుగా అయితే మనం పెట్టుకున్న దీపపు కుందులన్నీ కూడా వెలిగించి దీపారాధన చేయాలి. ముందుగా నేను శంకు చక్రాల అఖండ దీపం వెలిగించానండి. తర్వాత కామాక్షి దీపం వెలిగించాను. తర్వాత ఉప్పు దీపాలు వెలిగించుకున్నాను. ఇక్కడ ఒక విషయం అండి, మీరు ఉప్పు దీపాలతో పాటుగా పంచగవ్య దీపారాధన కూడా చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే నేను ఇక్కడ పంచగవ్య దీపారాధన అయితే చేయలేదు. నేను తులసి కోట దగ్గర చేస్తాను. ఎందుకంటే పంచగవ్య దీపం అనేది ఎక్కువగా పెద్ద జ్యోతి వెలుగుతుంది కదండి. అందుకని నేను తులసి కోట దగ్గర వెలిగిస్తాను. మీ దగ్గర పంచగవ్య ప్రమిదలు ఉన్నట్లయితే ఈరోజు తప్పకుండా పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ వెలిగించండి. చాలా చాలా మంచిది. యాగం చేసినంత ఫలితం లభిస్తుంది కాబట్టి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది.
ఇప్పుడు ఇంకా స్వామి అమ్మవార్లకి అలాగే అందరి దేవుళ్ళకి కూడా అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు స్వామి అమ్మవార్ల దగ్గర వేసి దేవుళ్ళకి ఆహ్వానం పలుకుతూ నమస్కారం చేసుకోండి. ఈ కొత్త సంవత్సరం మాకు ఎన్నో సంతోషాలు తెచ్చి పెట్టాలని కోరుకుంటూ దండం పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా పూజలో కొన్ని వస్తువులు అయితే పెట్టుకోవాలండి. అవి ఏంటనేది చెప్తాను. ముందుగా నేను ఇక్కడ బియ్యం తీసుకున్నానండి. మనం ఏం తీసుకున్నా సరే ముందుగా ఆ స్వామి అమ్మవార్లకి చూపించి అది ఎప్పటికీ కూడా మా ఇంట్లో తరగకుండా ఉండాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో సంవత్సరం అంతా కూడా జీవించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సామాగ్రి అన్నీ కూడా పెట్టుకోవాలండి. నేను ఇక్కడ బియ్యం, పప్పు, కల్లుప్పు అలాగే కాయిన్స్ అంటే చిల్లర నాణ్యాలు, యాలకులు పెట్టుకున్నానండి. మీరు ఇవన్నీ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చూపించబోయేవి మాత్రం తప్పకుండా ఉగాది పూజలు అయితే పెట్టుకోవాల్సిందే. అవి ఏంటంటే కొత్త పసుపు కొమ్ములండి. ఈరోజే ఉగాది పండగ రోజునే తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోండి. మీ శక్తి కొలది ఎన్ని పసుపు కొమ్ములైనా సరే తీసుకోవచ్చు. ఈరోజు పసుపు కొమ్ములు కనుక పూజలో పెట్టుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని ఒక నమ్మకం అండి. అందుకని తప్పకుండా పసుపు కొమ్ములు అయితే ఉంచండి. ఇంకా తర్వాత అతి ముఖ్యంగా బెల్లం పెట్టుకోవాలండి. ఈ బెల్లం కూడా మనకి ఈ సంవత్సరం అంతా కూడా తియ్యని సంతోషాలు కలగాలని కోరుకుంటూ బెల్లం అయితే పూజలో పెట్టుకోవాలి. ఈరోజు తప్పకుండా ఈ రెండు కొని తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. ఒకవేళ ఉదయం సమయంలో మీరు పెట్టుకోలేకపోయామని అనుకుంటే కనీసం సాయంత్రం వేళ అయినా సరే కొని తెచ్చుకొని సాయంత్రం పూజలో పెట్టుకోండి. దీంతో పాటుగా మీ దగ్గర పంచాంగం ఉన్నట్లయితే పంచాంగం బుక్ను కూడా పూజలో పెట్టుకోవాలి. ఇలా అన్ని వస్తువులు పూజలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా విష్ణుమూర్తి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకుంటూ ఆ స్వామివారికి ఈ రోజున ముఖ్యంగా మరువంతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మీకు గనక మరువం దొరికినట్లయితే తప్పకుండా ఈ రోజు తెచ్చుకొని స్వామివారిని పూజించండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంత ఇష్టమైన చిట్టుగాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు వీటన్నిటితో అమ్మవారిని పూజించండి. అలాగే వీరితో పాటుగా ఈశ్వరుడిని అలాగే మీకు నచ్చిన దేవతల మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఈరోజు ఉగాది పండుగే కాదండి, ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటంటే ఈ రోజు నుండి మనకి వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. ఈ రోజు నుండి 9 రోజుల పాటు లలితాదేవి అమ్మవారిని పూజిస్తాము. అందుకని లలితాదేవికి సంబంధించిన మంత్రాలు, లలిత సహస్రనామాలు అన్నీ కూడా మీకు వస్తే చదువుకోండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి. మీరు దేవుళ్ళందరికీ కూడా అభిషేకం చేయాలని అనుకుంటే అభిషేకం చేసిన తర్వాత పూజనైతే చేసుకోండి. ఉగాది పండుగ రోజున కొత్త బట్టలు ధరించి పూజ చేసుకోవడం వలన సంవత్సరం అంతా కూడా బాగుంటుందని ఒక నమ్మకం. అది కాకుండా ఉగాది పచ్చడి 6 రుచుల కలయిక. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు వీటన్నిటి కలయికే మన జీవితం. ఈరోజు ఉగాది పచ్చడి తినగానే మనకి ఏ రుచి అయితే ముందుగా తెలుస్తుందో సంవత్సరం అంతా కూడా ఆ రుచికి సంబంధించిన విధంగానే ఉంటుందని మనకి పెద్దలు అంటుంటారు. అందుకని ఈ రోజున తప్పకుండా అందరూ కూడా ఉగాది పచ్చడిని తీసుకోవాలి. ఇంకా ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలనంటే ఉగాది రోజు అంటే మంగళవారం ఉదయం 6:20 నుండి 8:23 వరకు మంచి సమయం ఉందండి. ఈ సమయంలో మీరు పూజ చేసుకొని ఉగాది పచ్చడిని కూడా స్వీకరించండి, చాలా మంచిది. ఒకవేళ ఈ సమయానికి కుదరదు అని అనుకునేవారు ఈరోజు ఉదయం 9:12 నుండి 10:05 వరకు మంచి సమయం ఉందండి. ఈ సమయంలో అయినా సరే మీరు పూజ చేసుకొని ఉగాది పచ్చడిని తీసుకోండి. అయితే ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు ఒక శ్లోకం కూడా చెప్పుకోవాలండి. ఆ శ్లోకం ఏంటనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అయితే ఉగాది పండుగ రోజున కొంతమందికి బంగారు వస్తువులు తీసుకునే ఆచారం అయితే ఉంటుందండి. మీకు కూడా ఉంటే తప్పకుండా తీసుకొని స్వామివారి పూజలో పెట్టుకోండి. అయితే నేను ఇక్కడ తీసుకున్న ఈ వస్తువు కొత్తదేమీ కాదండి, పాత వస్తువే. ఒకసారి పాలల్లో కడిగి నేను స్వామివారికి సమర్పించాను. ఉగాది రోజున బంగారు వస్తువులు కొంటే సంవత్సరం అంతా కూడా కొనగలిగే శక్తి వస్తుందని నమ్మకం అండి. అందుకనే బంగారు వస్తువులు తీసుకుంటారు. బంగారు వస్తువులే కాదండి, వెండి వస్తువులు కానీ, ముత్యాలు కానీ, పగడాలు కానీ ఇలా ఏవైనా సరే మీరు కొని తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈ వస్తువులన్నీ కూడా ఉగాది రోజున కొనాలా, ముందు రోజు కొనాలా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ వస్తువులన్నీ కూడా ఉగాది రోజున కొని తెచ్చుకుంటేనే మంచిదండి. ఉదయం పూజ చేసే సమయానికి మీ దగ్గర వస్తువులు లేకపోయినట్లయితే ఉదయం మామూలుగా పూజ చేసుకొని ఉగాది పచ్చడి స్వీకరించి సాయంత్రం వేళల్లో మళ్ళీ పూజ చేసుకొని అప్పుడు ఆ పూజలో మీరు తీసుకున్న వస్తువులన్నీ కూడా పెట్టండి. ఈ ఉగాది పండుగ రోజున ఇవే కాదండి, ఇంకొక ముఖ్యమైన పని కూడా ఉంది. అదే పంచాంగ శ్రవణం. సాయంత్రం వేళల్లో మన పండితులు చెప్పే
పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా వినాలి. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో మన జీవిత స్థితిగతులు ఎలా ఉన్నాయనేది పంచాంగం ద్వారా మనకి పండితులు సెలవిస్తారు. దాన్ని బట్టి మనం జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయం మనకి తెలుస్తుంది. ఈ విధంగా అందరి దేవతలకి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. అయితే ఈరోజు ఏ నైవేద్యం సమర్పించాలని అంటే అందరికీ తెలిసిందే, ముందుగా ఉగాది పచ్చడిని స్వామివారికి నివేదన చేసిన తర్వాతే మనం తీసుకోవాలండి. అయితే దీంతో పాటుగా ఇంకొక నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. అది ఏంటంటే ఏదైనా ఇంట్లో స్వీట్ పదార్థం వండి స్వామి అమ్మవార్లకి నివేదన చేయాలి. అది ఏంటంటే పరమాన్నం కానీ, పాయసన్నం కానీ, చక్కెర పొంగల్ కానీ, ఏదైనా స్వీట్స్ కానీ ఇలా ఏవైనా సరే మీరు చేయగలిగితే చేసి నివేదన చేయండి. లేదు అంటే బయట నుంచి అయినా సరే స్వీట్స్ ఏమైనా సరే తీసుకొని వచ్చి స్వామి అమ్మవారికి పెట్టచ్చండి, పర్వాలేదు. ఈ స్వీట్స్లో ఉన్న తియ్యదనం ఈ సంవత్సరం అంతా కూడా మా జీవితాల్లో ఉండాలని కోరుకుంటూ నైవేద్యాలు నివేదన చేయండి. అయితే నేను ఇక్కడ ఉగాది పచ్చడి, ఇంకొకటి వచ్చేసి తేనెలో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ని నేను నైవేద్యంగా నివేదన చేశానండి. వీటితో పాటుగా ఉగాది పచ్చడికి ఎంతో ముఖ్యమైనటువంటి మామిడికాయలను కూడా నేను నివేదన చేస్తున్నాను. అలాగే మీకు లభించిన పళ్ళును కూడా నివేదన చేయండి. ఆ తర్వాత అందరి దేవుళ్ళకి సాంబ్రాణితో ధూపం వేయాలి. ధూపం వేసిన తర్వాత తాంబూలం కూడా సమర్పించాలండి. ఇంకా ఈరోజు తప్పకుండా కొబ్బరికాయనైతే కొట్టండి. అది ఇంట్లో ఉన్న యజమాని కొడితే సరిపోతుందండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొట్టనవసరం లేదు. ఒకవేళ ఉన్నట్లయితే అందరూ కొట్టచ్చు. కొబ్బరికాయ నివేదన చేసిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. నేను ఇక్కడ స్వామి అమ్మవార్లకి ముత్యాల హారతిని సమర్పిస్తున్నానండి. ముత్యాల హారతి కానీ, పంచహారతి కానీ, పచ్చ కర్పూరంతో హారతి కానీ, లేదా కర్పూర నీరాజనం కానీ ఈరోజు సమర్పించవచ్చు. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అందరి దేవుళ్ళ పాదాల దగ్గర వేసి 2 చేతులు జోడించి దండం పెట్టుకోండి. మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే మోకాళ్ళపైన దండం పెట్టుకోండి. ఈ కొత్త సంవత్సరం మాకంతా కూడా బాగుండాలని, ఎలాంటి గండాలున్నా తొలగిపోవాలని, ఎలాంటి కష్టం వచ్చినా అది వెంటనే తీరిపోవాలని, ఇంటిల పాదం అందరం కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండాలని, ఎప్పుడూ కూడా నవ్వులతో సుఖ సంతోషాలతో ఆనందకరమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దండం పెట్టుకోండి. ఇంతటితో ఉగాది పూజ అయితే పూర్తవుతుందండి. పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉగాది పచ్చడిని తీసుకోవాలి. అలాగే సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ దీపారాధన చేసి ఏదైనా నైవేద్యం పెట్టి దండం పెట్టుకోండి. ఇలా పూజ చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా పూజ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అయితే పూజలో పెట్టిన నైవేద్యాలు మాత్రమే ఈరోజు తీసి మీరు తినాలి. అంతే తప్ప పూజలో పెట్టిన ఏ సామాగ్రి కూడా మీరు తీయకండి. ఈరోజు మంగళవారం కదా, అందుకని తీయకండి. నెక్స్ట్ డే బుధవారం మాత్రమే తీయండి. మనం పూజలో పెట్టినవన్నీ కూడా మళ్ళీ మనం వంటల్లో వాడుకోవచ్చండి. అంటే పప్పు, బెల్లం ఇవన్నీ ఉన్నాయి కదా, పసుపు కమ్ములు అవన్నీ కూడా పౌడర్ చేసి మళ్ళీ పూజకు ఉపయోగించవచ్చు. ఈ విధంగా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉగాది రోజు పూజనైతే చేసుకోవాలి. ఇంకా ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అంటే ఈరోజు అస్సలు నాన్ వెజ్ తినకూడదండి. ఎవరికైనా దాన ధర్మాలు చేయాలనుకుంటే చేయండి. ఈ విధంగా ఉగాది పూజనైతే చేసుకోవాలండి. వీడియో పెద్దదైనా సరే అన్ని విషయాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా వివరంగా చెప్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.